తెలంగాణలో ఇప్పుడు సవాళ్ల పాలిటిక్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దమ్ముంటే చర్చకు రావాలంటూ కూడా ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరారు. అయితే డేట్ టైం మీరు చెప్తారా లేదా మమ్మల్ని చెప్పమంటారా అంటూ కూడా కేటీఆర్ ప్రతి సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ రైతు సంక్షేమంపై ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ని కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరించారు. దీనిపై చర్చించేందుకు ఎక్కడైనా సిద్ధము అని చెప్పి ప్లేస్ మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారు అంటూ కూడా ఆయన ప్రతి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆయన మొన్న మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రిపేర్ అవ్వడానికి, ఈ అంశంపై ప్రిపేర్ అయ్యి రావడానికి 72 గంటల సమయం ఇస్తున్నాము. దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు 11 గంటలకు చర్చకు సిద్ధంగా ఉన్నాము మీరు రావాలి అంటూ కూడా మొన్న సవాల్ విసిరారు. ఆ సవాల్ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు వస్తారు. ఇక్కడ నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటలకు ఏదైతే చర్చకు పిలుపునిచ్చారో ఆ చర్చలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కార్యాలయానికి పార్టీ ఎమ్మెల్యేలు అంతా వస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద సందడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రెస్ క్లబ్ వద్ద 11 గంటలకు ఏదైతే చర్చ జరగనుందో ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు కాబట్టి ఈ చర్చ జరుగుతుందా లేదా అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అంటే కేటీఆర్ సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఈ రోజు కూడా అక్కడే ఉంటున్నారు. కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రెస్ క్లబ్లో ఏం జరగబోతుందనే చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో కేటీఆర్ను లోపలికి అనుమతిస్తారా లేదా, అంటే ఏదైతే చర్చ జరపాలని చెప్పి రైతు సంక్షేమంపై చర్చ జరపాలని చెప్పేసి కోరారు కాబట్టి దీనికి సంబంధించి చర్చ జరుగుతుందా, లోపలికి వెళ్తారా లేదా అనే దానికి కొంత ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి కేటీఆర్ వచ్చిన తర్వాత 11 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళంతా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత దీనికి సంబంధించి స్పందిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వేసినారో ఆయన అసెంబ్లీలో చర్చకు రావాలని చెప్పేసి కేసీఆర్ని పిలవడం జరిగింది. అయితే దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమని చెప్పేసి అన్నారు. ఏదైనా చర్చ ఉంటే ప్రజలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి చర్చ ఉంటే రైతు సంక్షేమంపై ఏదైతే చర్చ ఉందో దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని చెప్పేసి కోరిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి అవసరం లేదు, తాము వస్తాం, చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఏం జరగబోతుంది అంటే మరికొద్దిసేపట్లో అంటే 11 గంటలకు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలంతా కూడా ప్రెస్ క్లబ్కు చేరుకోబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో ప్రెస్ క్లబ్ లోపలికి అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే సవాల్ విసిరారు. ఆ సవాల్కి కేటీఆర్ స్పందిస్తూ ప్రతి సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అంటే ఏదైతే రైతు సంక్షేమంపై చర్చించాలని చెప్తున్నారు, దానికి సంబంధించి రుణమాఫీ చేశామని చెప్తున్నారు 2 లక్షలు, అది ఎంతవరకు అయింది అనేది కూడా ప్రజల సాక్షిగా నిరూపిద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి చెప్తుంది ఏదైతే అంటే 9 రోజుల్లో 9,000 కోట్లు తాము రైతు భరోసా ఇచ్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 విడతలు రైతు భరోసా ఎగ్గొట్టారు పూర్తిగా. ఆ తర్వాత కొంతమందికి ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేయలేదు. ఈ అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చేశామని చెప్పి రుణమాఫీ ఉందో 2 లక్షలు, దీనిపై కూడా చర్చకు సిద్ధమని చెప్పేసి ఇప్పటికీ 35% మించి రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి కేవలం మాటల వ్యవహారం తప్ప ఇక్కడ చేతల్లో ఏమీ చూపించడం లేదంటూ కూడా దీనిపై రైతు సంక్షేమంపై కానీ అదేవిధంగా నీళ్ల వ్యవహారంపై అన్నిటి విషయంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దీనిపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అవసరం లేదు, తాను సిద్ధంగా ఉన్నాను చర్చకు అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ అంశం అనేది ఎక్కడికి వెళ్తుందనేది చూడాల్సిన అంశంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే వస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి కానీ అదేవిధంగా సుధీర్ రెడ్డి ఇంకా మిగతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బందోబస్తు నేపథ్యంలో లోపలికి అనుమతిస్తారా లేదనైతే ఉత్కంఠ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అంటే పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్య నేతలతో కలిసి ఈ చర్చకు ఏదైతే కేటీఆర్ చర్చ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఆ సవాల్కి ప్రతి సవాల్గా చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఉత్కంఠత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాము, మా చర్చకు మీరు రావాలి అంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు చాలామంది ఇక్కడ ఉన్నారు, మనతో పాటు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఈ సీఎంకి సవాల్ విసిరారు, ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా అనేది చూడాలి. మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు. సీఎంకి కేటీఆర్ సవాల్ విసిరారు, ఆయన ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే మీరంతా ప్రెస్ క్లబ్కి వెళ్తున్నారా? సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులకు సవాల్ విసురుతారు. కానీ విచిత్రంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష పార్టీ నాయకులకు సవాలు ఇస్తుంది. ఏం సవాల్ అది? మీకు దమ్ముంటే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయండి అని అంటాడు. నువ్వు సభానాయకుడివి, నువ్వు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాల్సింది పోయి నువ్వు సవాల్ విసిరిన కాబట్టి కేటీఆర్ గారు వారు ఏంటంటే మేము సవాల్ స్వీకరిస్తున్నాం, దమ్ముంటే సమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని వారు అడగడం జరిగింది. తప్పకుండా ఉద్యోగాల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అన్నీ చర్చించడానికి మేము సిద్ధంగాను. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రావాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలకు వ్యారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. ప్రజల్ని ఒక్కదో పట్టించడానికి వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఈరోజు డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి సవాలు ప్రతి సవాలు తప్ప వాస్తవానికి ప్రజలకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన దగ్గర నుండి కూడా అక్రమ కేసులు, అరెస్టులు, హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, అరాచకాలు తప్ప నిజంగా ప్రజలకు చేసింది ఏమైనా ఉన్నదా? అంటే ప్రస్తుతం సీఎం ఢిల్లీ టూర్లో ఉన్నారు కాబట్టి చర్చకు వచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తామని చెప్పి కొంతమంది నేతలు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరింది కాబట్టి నిజంగా చేతనైతే, నిజంగా ప్రజలు నువ్వేమైనా చేసినట్టయితే నువ్వు రావాలా. కానీ ఈరోజు పిరికి పందలాగా పారిపోయింది ఆయన ఢిల్లీకి. ప్రజల సొమ్ముతోని కోట్ల రూపాయలు వెచ్చిచ్చి మళ్ళీ దీన్ని సాగుగా చూపెట్టి ఈరోజు ఢిల్లీకి పోయిండు. నిజంగా నువ్వేమైనా చేసినట్టయితే ఎందుకు రాలేరు? ఎందుకంత భయం? చర్చించవచ్చు కదా. నీ దగ్గర నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా, దమ్ముంటే చర్చించవచ్చు కదా. అంటే దీని మీద అసెంబ్లీలో చర్చిద్దాం అనుకుంటున్నాం, మీరు ప్రెస్ క్లబ్ దగ్గర ఎందుకు చర్చ పెట్టాలనుకుంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి గారి నైజము, వారి పారిపోయిన విధానం, నల్లమల్ల పులి అయితే పారిపోదు, మరి నల్లమల్ల పిల్లి కాబట్టి ఢిల్లీకి పారిపోయింది అనుకుంటా ఉన్నాను. నాకంటే ఎక్కువ మా పట్న నరేంద్ర రెడ్డి గారు గతంలో ఓడగొట్టినారు, గతంలో లగిచేర్ల బాధితుల సంబంధించిన ఇష్యూ గురించి లేవలెత్తినాడు. ఇవాళ ప్రధానంగా మేము మాట్లాడేది ఏంటంటే రైతులు పండుగ చేసుకోమని అంటా ఉన్నావు. రుణమాఫీ ఎగ్గొట్టినందుకు రైతు పండుగ చేసుకోవాలన్నా, రైతు బంధు సరిగ్గా ఇవ్వనందుకు పండుగ చేసుకోవాలన్నా, బోనస్ ఎగ్గొట్టినందుకు పండుగ చేసుకోవాలన్నా, కళ్ళల్లో ధాన్యం దర్శినందుకు పండుగ చేసుకోవాలన్నా, కరెంటు వచ్చిపోతున్నందుకు పండుగ చేసుకోవాలన్నా, ఎందుకు పండుగ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పేసి మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావు? అసలు నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఎన్ని పరీక్షలు నిర్వహించినావు? ఎన్ని రిజల్ట్ ఇచ్చినావు అంటున్నాను. 32,517 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి నీచని మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఉద్యోగాలు నువ్వు ఏవైతివి? రుణమాఫీ ఎగ్గొడుతువి, రైతు బంధు ఎగ్గొడుతువి, బోనస్ ఏవైతివి, తులం బంగారం ఏవైతివి, పింఛను ఏవైతివి, 2,500 ఎగ్గొడుతువి, స్కూటీలు ఏవైతివి, అన్నీ హామీలను ఎగ్గొట్టినందుకు పండుగ చేసుకోవాలన్నా, 420 హామీలు ఇచ్చి ప్రజల దగ్గర మోసం చేయనందుకు ఇలా పండుగ చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారు? కాబట్టి నువ్వు చేసింది అబద్ధం. ఇలా బనకచర్ల నీళ్ళని దొరకపోతుంటే సపోర్ట్ చేయవు, కృష్ణా నీళ్ళని ఆంధ్ర ప్రభుత్వం తీసుకపోతుంటే నువ్వు సపోర్ట్ చేయవు. కాబట్టి బనకచర్ల అంశం మీద, కృష్ణా నీటి అంశం మీద, ఉద్యోగాల మీద, రైతుల సమస్యల మీద నువ్వు సవాలు ఇస్తున్నావు కదా. కేసీఆర్ వస్తావా, కేటీఆర్ వస్తావా అని అడిగినావు. కేసీఆర్ నీ స్థాయికి, మా కేసీఆర్ స్థాయికి నువ్వు సరిపోవు కాబట్టి కేటీఆర్గా పార్టీ వరకు మీద నేను వస్తామని చెప్పేసి ప్లేస్ చెప్పాడు, టైం చెప్పాడు, అదేవిధంగా డేట్ చెప్పాడు. మరి ఇవాళ వస్తానని చెప్పి 2 రోజుల కింద చెప్పినారు. మరి ఢిల్లీకి ఎందుకు పోయినా నువ్వు అంటే ఖచ్చితంగా హామీలు అమలు చేయలేవు కాబట్టి, ప్రజల దగ్గర ఈ కేటీఆర్ దగ్గర ఏం చెప్పలేవు కాబట్టి ఇలా ఢిల్లీకి పారిపోయినావు. కాబట్టి 100% హామీల అమలులో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేటీఆర్ యొక్క చర్చకు సమాధానం చెప్పలేక ఢిల్లీకి పారిపోయినని స్పష్టంగా అర్థమైపోతుంది. మనతో పాటు పట్నా నరేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రెస్ క్లబ్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సవాల్ చేసినాడు. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కార్యకర్తలతో నేను వస్తాను. కార్యకర్తలు ఎక్కడికి వస్తారు? అసెంబ్లీకి రారు కదా. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దానికి స్పందించి సవాల్ స్వీకరించి
ప్రెస్ క్లబ్లో పెట్టినాను, మీరు దమ్ముంటే రమ్మని చెప్పినారు. కార్యకర్తలతో రమ్మని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కిషన్ రెడ్డి వస్తారా, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, కార్యకర్తలతో నేను వస్తాను చెప్పినప్పుడు కార్యకర్తలు అసెంబ్లీకి రారు కదా. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రెస్ క్లబ్లో పెట్టినారు. దమ్ముంటే అక్కడ రండి, ఢిల్లీకి పారిపోయినావు కదా, దమ్ముంటే చర్చ పెట్టండి. కేటీఆర్ గారు వస్తున్నారు, మీరు చర్చించిన తర్వాత మీరు ఎందుకంటే ఇంతకుముందుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పుతాడు. గతంలో కొడంగల్లో కూడా నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను మాట తప్పి మళ్ళీ రాజకీయం నిలబడ్డాడు. అట్లా మాట తప్పే మనిషి తప్ప మాట మీద ఉండే వ్యక్తి కాదు. కాబట్టి దమ్ముంటే ఇప్పటికైనా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కేటీఆర్ సవాల్ విసిరారో ఆ సవాల్కి రావాలి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కోరుతున్నారు. ప్రెస్ క్లబ్లో జరిగే చర్చకు సీఎం పారిపోయారు, ఢిల్లీ పారిపోయారు. అందుకోసమే అంటే మాట మార్చే వ్యక్తి కాబట్టి ఆయన ఢిల్లీ పారిపోయారు, అందుకే ఇక్కడ రావట్లేదు అంటున్నారు. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఆధ్వర్యంలో మేమంతా అక్కడికి వెళ్తామని చెప్పేసి వీళ్ళంతా చెప్పారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆయన ఇక్కడ రావడం జరిగింది. మొత్తం కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి అంటే పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలంతా వచ్చిన నేపథ్యంలో వీళ్ళందరితో కలిసి మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరేందుకు అయితే వెళ్తున్నారు. మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేటీఆర్ అండ్ టీంని లోపలికి అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.